హలో అండ్ వెల్కమ్ టు ది డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి మొదటి ఆర్టికల్ వచ్చేసి ఈరోజు ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లోని పేపర్ 4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్లో మనకి ఫస్ట్ సెక్షన్లో సెకండ్ యూనిట్లో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ పావర్టీకి సంబంధించి ట్రెండ్స్ ఏంది, నిజంగా పావర్టీ డిక్రీజ్ అయిపోయిందా, మనం తీసుకున్నటువంటి చర్యల ద్వారా ప్రజెంట్ స్టేటస్ ఏంది పావర్టీది అని చెప్పేసి మనకు దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఇస్తుంది ఈ ఆర్టికల్. క్రిటికల్ అనాలిసిస్ చేయి పావర్టీకి సంబంధించి మన దేశంలో మనం అచీవ్ చేసినటువంటి ప్రోగ్రెస్ అనేటువంటిది రియల్ ప్రోగ్రెసా, ఇంకేమైనా ప్రోగ్రెస్ ఇంకా తీసుకురావాల్సి ఉందా, ఆల్రెడీ వీ హ్యావ్ ఎరాడికేటెడ్ ప్రోగ్రెస్ పావర్టీనా అని చెప్పేసి అంశాలను మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి క్రిటికల్ అనాలిసిస్కి సంబంధించి పావర్టీని మనం ఎరాడికేట్ చేసినామా లేదా అనేటువంటి క్వశ్చన్లో క్రిటికల్ అనాలిసిస్కి సంబంధించి మనం ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ని పూర్తిగా వాడుకోవచ్చు క్వశ్చన్ని. ఇక టాపిక్లోకి వెళ్తే, హ్యాజ్ పావర్టీ రియల్లీ డ్రాప్డ్ టు 5% ఇన్ ఇండియా? నిజంగానే పావర్టీ అనేటువంటిది ఇండియాలో 5% కంటే బిలో వచ్చేసిందా? ఒకప్పుడు 50% ఉన్నటువంటి పావర్టీ అది ఇప్పుడు 5% కంటే బిలో వచ్చిందనేటువంటి క్లెయిమ్స్ నిజమేనా అనేటువంటిది ఈ ఆర్టికల్లో ఉన్నట్టు ఇద్దరు ఎకానమిస్టులు ఈ పావర్టీకి సంబంధించినటువంటి స్టేటస్ తీసుకున్నటువంటి ఇండికేటర్స్ ఏంటి, పావర్టీని మెజర్ చేసినటువంటి మెథడ్స్ ఏంటి, ఆ మెథడ్స్లో ఉన్నటువంటి అవన్నీ ఫ్లాలెస్ మెథడ్సా, నిజంగానే 5%కు కిందికి వచ్చేసిందా పావర్టీ అని చెప్పేసి ఇద్దరు ఎమినెంట్ ఎకానమిస్టులకు సంబంధించిన ఇంటర్వ్యూ రూపంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఇది. హ్యాస్ పావర్టీ రియల్లీ డ్రాప్ టు 5% ఇన్ ఇండియా అని ఎందుకంటున్నాం అంటే, ఈ క్లెయిమ్ ఎవరు చేసిరంటే ఇటీవల నీతి ఆయోగ్ మెంబర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం మెంబర్ క్లెయిమ్ చేస్తుంటూ ఇండియాస్ పావర్టీ హ్యాస్ కమ్ డౌన్ టు బిలో 5%. ఆయన దేని ఆధారంగా ఈ క్లెయిమ్ చేస్తుండంటే, ఇటీవల చేసినటువంటి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఉంది. ఫ్రమ్ ఆగస్టు 2020 నుంచి జూలై 2023 పీరియడ్ మధ్యలో చేసినటువంటి ఈ కాలం చేసినటువంటి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేలో మంత్లీ పర్ కాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ వచ్చేసి రూరల్లో యావరేజ్ చెప్తున్నాం, ఇది యావరేజ్ మంత్లీ పర్ కాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ వచ్చి రూరల్లో 3860, అర్బన్లో 6521 రూపీస్గా ఉంది. అంటే మనం ప్రజెంట్ కరెంట్ యూజ్ చేస్తున్నటువంటి పావర్టీ లైన్ కంటే ఇది చాలా ఎబోవ్ ఉంది. ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి పావర్టీ లైన్ ఏదైతే ఉందో, ఈ పావర్టీ లైన్కు దగ్గరలో ఓన్లీ 5% మాత్రమే పీపుల్ ఈ పావర్టీ లైన్ దగ్గరలో ఎక్స్పెండిచర్ ఉంది వాళ్ళది. అంటే యావరేజ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి మంత్లీ పర్ కాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఈ 20 ఆల్రెడీ వీ హ్యావ్ డన్ ఏ వీడియో ఫర్ దిస్ టాపిక్ ఆల్సో. ఆగస్టు 2020 నుంచి జూలై 2023 మధ్యలో చేసిన హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేలో ఎంపీసీఈ మంత్లీ పర్ కాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ రూరల్ 3860 ఉంది, అర్బన్ 6521 ఉంది. అంటే ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నటువంటి పావర్టీ లైన్ కంటే ఈ యావరేజ్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి పావర్టీ లైన్ విచ్ ఈజ్ సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 1500 ఫర్ రూరల్ పర్ కాపిటా ఎక్స్పెండిచర్ ఫర్ మంత్లీ పర్ కాపిటా ఎక్స్పెండిచర్, 1800 ఫర్ అర్బన్ మంత్లీ పర్ కాపిటా ఎక్స్పెండిచర్ ఎంత ఉంది. 1500 వస్తే రూరల్లో పర్ పర్సన్ పర్ మంత్ 1500 ఎర్న్ చేస్తే రూరల్లో అతను పావర్టీ లైన్ ఎబోవ్ ఉంటాడు. 1800 అయితే 1800 ఎర్న్ చేస్తే ఒక పర్సన్ పర్ మంత్ అర్బన్లో అతను బీపీఎల్ పైన ఉంటాడు. ప్రజెంట్ మనం చేస్తున్నటువంటి బీపీఎల్ లైన్ ఇది యాజ్ పర్ సురేష్ టెండూల్కర్ కమిటీ రికమెండేషన్. ఈ ఎక్స్పెండిచర్ ఓన్లీ 5% మాత్రమే ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేలో రివీల్ అయింది. ఏంటంటే ఓన్లీ 5% పీపుల్ మాత్రమే ఈ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ దగ్గరగా ఉన్నారు. అంటే ఓన్లీ 5% కానీ బిలో 5% కానీ పావర్టీ మన దగ్గర ఉందని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నాం. మరి ఆ క్లెయిమ్ నిజమేనా? అండ్ పావర్టీకి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ ఎలా ఉన్నాయి మన దగ్గర, ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మనం చేస్తున్నటువంటి ఎస్టిమేట్స్ ఎలాగ ఉన్నాయని చెప్పేసి ఆర్టికల్ ఎగ్జామిన్ చేస్తుంది. 2011-12లో మనం మొదటిసారిగా సురేష్ టెండూల్కర్ రికమెండేషన్స్ తోటి మనము పావర్టీ లైన్ని డ్రా చేసినాం 2011-12లో. యాజ్ పర్ సురేష్ టెండూల్కర్ రికమెండేషన్స్ 2011-12లో ద లెవెల్ ఆఫ్ పావర్టీ వాజ్ 12.5%. మనం ఇంతకుముందు చెప్పినట్టు 1500 రూరల్,
1800 అర్బన్. ఈ థ్రెషోల్డ్ ప్రకారం దిస్ ఈజ్ వాట్ ఈస్ బీపీఎల్, బిలో పావర్టీ లైన్. ఈ లైన్ని బిలో పావర్టీ లైన్ అంటాం. 1500, 1800 ఫర్ రూరల్, ఫర్ అర్బన్. ఇట్ వాస్ 12.5% ఇన్ 2011-12. నౌ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 2022లో ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 5%. ఎస్, ఇది 1500-1200 కేటగిరీ. అయితే యాక్చువల్గా ఇది ఇంకా పావర్టీ లెవెల్ 2%కి బిలో పడిపోతుంది ఈ థ్రెషోల్డ్ కనుక తీసుకుంటే అనేటువంటిది కూడా ఒకటి ఉంది అన్నట్టు. నాట్ ఓన్లీ 5% కాదు, ఈ లెక్క ప్రకారం ఇట్ ఈస్ ఫర్దర్ కమ్స్ డౌన్ టు 2% అనేటువంటిది కూడా ఉందని చెప్పేసి చెప్తారు అన్నట్టు ఆథర్స్. ఎస్, అయితే పావర్టీ ఎస్టిమేషన్కు మనం ఇండిపెండెన్స్ తర్వాత యూజ్ చేస్తున్నటువంటి మెథడ్స్ ఏంటి? ఫస్ట్ మనం వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ అలగ్ కమిటీ. 1979లో అలగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసినాం. అలగ్ కమిటీ ఏమేమి రికమెండ్ చేసిందంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ దాన్ని ఆధారంగా చేసుకొని పావర్టీ లైన్ని డ్రా చేసింది. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఇంత ఫిక్స్డ్ క్యాలరీస్ తీసుకున్న వాళ్ళు ఎబో బీపీఎల్ లైను, ఆ ఫిక్స్డ్ క్యాలరీస్ కంటే తక్కువ తీసుకున్న వాళ్ళు. ఓన్లీ క్యాలరీ ఇంటేక్ ఆధారంగా ఇది అంటే మినిమం ఫుడ్ రిక్వైర్మెంట్ అది 2400 అండ్ 2200 క్యాలరీస్ ఉంది కదా, అవి మనకి ఇక్కడ ఫ్యాక్ట్స్ అవసరం లేదు. మీరు ఆబ్జెక్టివ్ టైప్కి మనం చదువుతాం, డిస్క్రిప్టివ్ టైప్లో టూ మచ్ ఫ్యాక్ట్స్ని మనం ఇవ్వద్దు. మినిమం క్యాలరీ ఇంటేక్ 2400 ఫర్ రూరల్, 2200 ఫర్ అర్బన్ ఉంది. ఆ క్యాలరీ ఇంటేక్ ఉంటే వాళ్ళు ఎబో పావర్టీ లైన్, ఆ క్యాలరీ ఇంటేక్ అంటే తక్కువగా ఉంటే వాళ్ళు బిలో పావర్టీ లైన్ చెప్పేసి ఓన్లీ క్యాలరీస్ ఇంటేక్ను మాత్రమే ఇది పరిగణలో తీసుకుంది అలగ్ కమిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్. ఆ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్కు చేసేటువంటి కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత, దాన్ని ఆధారంగా చేసుకొని పావర్టీ లైన్ డిసైడ్ చేసింది, విచ్ ఈజ్ ఎ ఫ్లాడ్ మెథడ్. ఈ మెథడాలజీ అనేటువంటిది ఫ్లాడ్ మెథడాలజీ. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ క్యాలరీస్ తినడానికే కాకుండా పీపుల్ ఆల్సో నీడ్ మనీ ఫర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అదర్ పర్పస్లో కూడా డ్యూరబుల్ ఐటమ్స్ కొనడానికి కూడా టు ఇంకర్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి దే రిక్వైర్ మనీ. కాబట్టి ఓన్లీ క్యాలరీస్ మీద పెట్టడం అనేటువంటిది ఇది ఫ్లాడ్ మెథడ్ అని చెప్పేసి 1993లో లక్డావాలా కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. లక్డావాలా కమిటీ had taken consumer price index for industrial workers in urban areas and consumer price index agriculture laborers for rural areas. ఈ రూరల్ అర్బన్ ఏరియాస్కి ఇది ఇన్ఫ్లేషన్ కౌంట్, ద్రవ్యోల్బణాన్ని ఇన్ఫ్లేషన్ కౌంట్ చేయడానికి వాడేటువంటి ఇండిసెస్ ఇవి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అర్బన్కి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అగ్రికల్చర్ లేబర్ రూరల్కి మనం ఇన్ఫ్లేషన్ని లెక్కిస్తాం. ఆ ఇన్ఫ్లేషన్ ఆధారంగా ఏవైతే గూడ్స్ ఉంటాయో, ఆ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయో, దీంట్లో కొన్ని బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి ఈ ఇండెక్స్లో. ఈ రెండిట్లో సిపిఐ ఐడబ్ల్యూలో కానీ సిపిఐ ఏఎల్లో కానీ అగ్రికల్చర్ లేబర్లో ఈ రెండు ఇండిసెస్లో కొన్ని గూడ్స్ ఉంటాయి. ఆ గూడ్స్కి అయ్యేటువంటి ప్రైజెస్ ఆధారంగా లక్డావాలా కమిటీ పావర్టీ లైన్ని డ్రా చేసింది. సో ఇట్ ఈస్ సమ్వాట్ బెటర్ దాన్ ది అలగ్ కమిటీ కంటే ఇది బెటర్గా ఉంది. అయినప్పటికీ కూడా దీంట్లో కూడా ఫ్లాస్ ఉన్నాయని చెప్పేసి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 2009లో సురేష్ టెండూల్కర్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది టు సజెస్ట్ బెటర్ మెథడ్స్. సురేష్ టెండూల్కర్ కమిటీని 2009లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసింది టు సజెస్ట్ ది బెటర్ పావర్టీ ఎస్టిమేట్స్. ఇది సురేష్ టెండూల్కర్ కమిటీ హ్యాడ్ డన్ అవే విత్ ఓన్లీ ద క్యాలరీ ఇంటేక్ మెథడే కాదు, క్యాలరీస్తో పాటు హెల్త్, ఎడ్యుకేషన్, అదర్ ఐటమ్స్కి అవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ని కూడా పరిగణలో తీసుకుంది. ఇట్ టుక్ ఆల్ దీస్ థింగ్స్ అన్నట్టు. క్యాలరీస్ ఇంటేక్ ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది, హెల్త్ పైన ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది ఒక యావరేజ్ ఫ్యామిలీకి, ఎడ్యుకేషన్ పైన ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇవన్నిటిని ఆధారంగా చేసుకొని డ్రూ ద పావర్టీ లైన్. అదే 1800 ఫర్ అర్బన్ 2011-12లో సజెస్ట్ చేసినటువంటిది, 1500 ఫర్ రూరల్. 1500 మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక పర్సన్కి, అంటే పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక పర్సన్కి 1500 ఉంటే, రూరల్లో 1800 ఉంటే, అర్బన్లో వాళ్ళు దే బికమ్ ఎబో పావర్టీ లైన్, అంటే దే ఆర్ నాట్ కన్సిడర్డ్ టు బి పూర్ అని చెప్పేసి ఇది చేసింది. ఇది టెండూల్కర్ కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారం. ఈ టెండూల్కర్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగానే ప్రజెంట్ ఆ లైన్ ఆధారంగా చేసుకునే 5% అని చెప్పేసి అంటున్నారు నీతి ఆయోగ్ సంబంధించినటువంటి మెంబరు. కానీ ఈజ్ ఇట్ ట్రూలీ రిప్రజెంట్ ది యాక్చువల్ సిచ్యువేషన్? నిజంగానే 5% కంటే తక్కువ పూర్ ఉన్నారా? అఫ్కోర్స్ ఇదంతా కూడా మనం డిస్కస్ చేసేదంతా కూడా ఎక్స్ట్రీమ్ పావర్టీకి సంబంధించి.
ఎక్స్ట్రీమ్ పావర్టీకి సంబంధించి ఇండియా హ్యాస్ డన్ కన్సిడరబుల్లీ బెటర్. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాకుండా నేషనల్ స్టాండర్డ్స్లో ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి చాలామందిని మనం లిఫ్ట్ ఆఫ్ చేసినాం. కానీ అంటే దాని అర్థం ఇక ఇండియాలో పావర్టీ లేదనా? అవునా? ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఇన్ అవర్ కంట్రీ. పావర్టీ అనేటువంటిది ఇక పాలసీలో మన పాలసీ మేకింగ్లో అది భాగం కాదా అంటే ఇట్ ఈస్ స్టిల్ ఇండియా ఈజ్ ఎ లాంగ్ వే టు గో అని చెప్పేసి చెప్పొచ్చు పావర్టీలో. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ లోయర్ మిడిల్ ఇన్కమ్ లైన్ కనుక తీసుకుంటే, వరల్డ్ బ్యాంక్ యాజ్ సజెస్టెడ్ ఏ బీపీఎల్, అంటే బీపీఎల్ లాంటిది పావర్టీ లైన్ సజెస్ట్ చేసింది. వరల్డ్ బ్యాంక్ లోయర్ మిడిల్ ఇన్కమ్ లైన్ కనుక మనం తీసుకున్నట్టయితే విచ్ ఈస్ కరెంట్లీ $3.65 ఏ డే. ఒక పర్సన్కి $3.65 కావాలి పర్ డే ఫర్ లివింగ్ హ్యాపీ లైఫ్, అంటే ఫర్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ ఈజ్ రిక్వైర్మెంట్ లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే. ఇది డెవలప్డ్ కంట్రీస్లో కాదు, లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ప్రజెంట్ $3.65 పర్ డే పర్ పర్సన్ కావాలి. అది మొత్తం మంత్లీ లెక్కేసినట్టయితే 9855 రూపీస్ అవుతుంది. అంటే మన మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది ఇప్పుడు? అర్బన్లో ఎంత ఉంది? అర్బన్లో వచ్చేసి 6521 ఉంది, రూరల్లో వచ్చేసి 3860 ఉంది. యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్ ఒక పర్సన్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అంతా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే యాజ్ పర్ $3.65 ఏ డే పర్ మంత్ ఎంత కావాలి? 9855 రూపీస్ కావాలి. అంటే స్టిల్ దెర్ ఈజ్ సో మచ్ లెఫ్ట్ టు అడ్రస్ ఇన్ ఇండియా. మన కంట్రీలో పావర్టీకి సంబంధించి ఆల్రెడీ మనం పావర్టీ నుంచి, అక్యూట్ పావర్టీ నుంచి, ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి మనం లిఫ్ట్ ఆఫ్ చేసినాం. కానీ ఇంకా స్టిల్ వరల్డ్ బ్యాంక్ యొక్క పారామీటర్స్ ప్రకారం కనుక మనం చూసినట్టయితే స్టిల్ మన రూరల్ ఇండియాలో 25% ఆర్ పూర్, అర్బన్ ఇండియాలో 11% ఆర్ పూర్, అండ్ ఆన్ అన్ యావరేజ్ 21% ఇంకా పూర్గానే ఉన్నారు. సో దేర్ ఈజ్ నో క్వశ్చన్ దట్ పావర్టీ లైన్ నీడ్స్ టు బి రైజ్డ్. పావర్టీ లైన్ని 1800-1500లో ఉంచకుండా ఇట్ షుడ్ బి రైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్టిల్ మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చూస్తున్నాం. అండ్ రీసెంట్లీ నిన్న రిలీజ్ అయినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా చూస్తున్నాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అవర్ కంట్రీ పొజిషన్ ఈజ్ 134. దాంట్లో ఇన్కమ్ కూడా ఒక క్రైటీరియా ఉంటుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా క్రైటీరియా ఉంటుంది. హెచ్డిఐలో ఇట్ ఈస్ కేటగిరైజ్డ్ యాజ్ ఏ లోయర్ కంట్రీగా మనది కేటగిరీలో పెట్టబడింది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ హ్యావ్ డన్ ఫార్ బెటర్ దాన్ ఇండియా ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. కాబట్టి మనము ఇంటర్నల్గా పావర్టీని మనం అడ్రస్ చేసేసినాం. ఓన్లీ 5% పావర్టీ ఉందని చెప్పొచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వస్తే అవర్ పావర్టీ లైన్ నీడ్స్ టు బి రేజ్డ్ అని చెప్పొచ్చు. అది $3.65 చూసినట్టయితే మన యావరేజ్ ఇన్కమ్ ఇంకా చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. దెర్ ఈజ్ ఎ లాట్ టు బి డన్. అఫ్కోర్స్ మనం చాలామందిని బిలో పావర్టీ లైన్ నుంచి, ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి మనం లిఫ్ట్ ఆఫ్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ స్టిల్ రిమైండ్ చాలా ఉంది చేయాల్సినటువంటిది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఈ కంటెంట్ని మనం ఎగ్జామ్లో రాసినట్టయితే క్రిటికల్ అనాలిసిస్కి సంబంధించి, అంటే మనం ఎక్కువగా క్రిటిసైజ్ చేయొద్దు. క్రిటికల్ అనాలిసిస్ అంటే క్రిటిసైజ్ చేయకుండా చేయాల్సింది ఏంటి ఫ్రమ్ 1950 నుంచి ఇప్పటిదాకా పావర్టీ రేషియోస్ ఎలా డిక్లైన్ అవ్వకుండా వస్తున్నాయి, స్టిల్ చేయాల్సింది ఇంకెంత ఉంది, ఎందుకు స్టిల్ అంటే క్రిటిసిజం ఉంది ఇండియా పావర్టీ ఎస్టిమేట్స్ మీద అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఇది ముగింపునిచ్చినట్టయితే మంచి మార్క్స్ ఫెచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.